నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. బ్యాంకు ఉద్యోగం సంపాదించాలి అనుకునే వారికి మరో సువర్ణ అవకాశం. బ్యాంకింగ్ రంగంలోని ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 19,000 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, మరెన్నో సదుపాయాలు గల బ్యాంకు ఉద్యోగాన్ని పొందడం అంటే మంచి ఉపాధిని పొందినట్లే. ఈ నేపథ్యంలో బ్యాంకు పోటీ పరీక్ష ఎలా ఉంటుంది, మంచి మార్కులు సాధించి ఉద్యోగంలో చేరాలంటే అభ్యర్థుల ప్రణాళిక ఎలా ఉండాలన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. బ్యాంకు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి SBI క్లరికల్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గతంలో జరిగినటువంటి SBI క్లర్క్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఇప్పుడు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1,557 పోస్టులు, తెలంగాణ రాష్ట్రం నుండి 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు www.sbi.co.in వెబ్సైట్లో వారి పూర్తి వివరాలని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేయాలి. అప్లికేషన్ పూర్తి చేయడానికి ఏప్రిల్ 5, 2016 నుండి 25 ఏప్రిల్ 2016 వరకు సమయం ఉన్నది. అయితే అభ్యర్థులు కనీసం 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. అదే OBC అభ్యర్థులకైనట్లయితే కనుక 3 సంవత్సరాల వయో పరిమితి ఇవ్వటం జరిగింది. అలాగే SC/ST అభ్యర్థులకి 5 సంవత్సరాల వయో పరిమితి ఇవ్వటం జరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు, ఆఖరి సెమిస్టర్ పరీక్షలు రాయబోతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. అయితే ఈ ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్ మరియు జూనియర్ అగ్రికల్చర్ అసోసియేట్ అనే 2 పోస్టులని భర్తీ చేయనున్నారు. జూనియర్ అసోసియేట్ పోస్ట్కి అప్లై చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే జూనియర్ అగ్రికల్చర్ అసోసియేట్ పోస్టుకి అప్లై చేసిన అభ్యర్థులు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇక రాత పరీక్ష మొత్తం కూడాను 2 అంచెలుగా జరగనున్నది. మొదటిగా ఆన్లైన్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయండి. 3 విభాగాలలో 100 ప్రశ్నల్ని 1 గంట సమయంలో పూర్తి చేయాలి. 3 విభాగాలలో ఇంగ్లీష్ విభాగం నుండి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా న్యూమరికల్ ఎబిలిటీ అని అంటాం, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్ పరీక్ష కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అవ్వాలి అని అంటే ప్రతి విభాగం నుండి కనీస అర్హత మార్కు సాధించాల్సిన అవసరం ఉంది. ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో 190 ప్రశ్నలకు గాను 200 మార్కులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ మెయిన్స్ పరీక్షలో చాలా మార్పులు జరగటం అనేది మనం గమనించవచ్చు. గతంలో 200 ప్రశ్నలు ఇచ్చే రాత పరీక్ష ఇప్పుడు 190 ప్రశ్నలు మాత్రమే ఇస్తున్నారు. అలాగే ఇంతకుముందు 2 గంటల వ్యవధిలో మనం ఎగ్జామినేషన్ పార్ట్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండేది. అదే ఇప్పుడు 2 గంటల 40 నిమిషాల టైం అనేది మనకి కేటాయించడం జరిగింది. దీనిని బట్టి ప్రశ్నల స్థాయి అనేది పెరగటం అనేది ఖచ్చితంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాత్రం మనం గమనించుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ముఖ్యమైన మార్పులను ఏంటి అని అంటే, ఇంతకుముందు SBI పరీక్షలో మార్కెటింగ్ అవేర్నెస్ అనేది చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్. అది ఈ నోటిఫికేషన్ నుంచి తొలగించారు. జనరల్ అవేర్నెస్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు వస్తాయి. 50 ప్రశ్నలకి మనకి 50 మార్కులు ఇవ్వటం జరిగింది. అయితే గతంలో 2 గంటల సమయం ఉండే ఈ పరీక్షని అభ్యర్థులు ఏ సెక్షన్కి అయితే వారికి ఎక్కువ సమయం పడుతుందో దానికి ఎక్కువ సమయం కేటాయించుకొని తక్కువ సమయంలో పూర్తి చేసుకోగలిగినటువంటి సెక్షన్ని తక్కువ సమయం కేటాయించుకునే వెసులుబాటు అనేది ఇంతకుముందు ఉన్నది. కానీ ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఏ సెక్షన్కి ఎంతెంత సమయం కేటాయించాలి అనేది పరీక్షలోనే ఆన్లైన్ విధానంలో టైం లిమిట్ అనేది పెట్టారు. కాబట్టి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా మనము గమనించుకోవాలి.
జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ సెక్షన్ని అభ్యర్థులు 35 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 ప్రశ్నలు ఉంటాయి. దీనికి గాను మనకి 40 మార్కులు కేటాయించారు. ఈ ప్రశ్నలను కూడా 35 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రీజనింగ్ ఎబిలిటీలో కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ నోటిఫికేషన్ నుంచి ఇవ్వటం అనేది మనం గమనించవచ్చు. ఈ విభాగం నుండి 50 ప్రశ్నలు వస్తాయి. 50 ప్రశ్నలకి గాను మనకి 60 మార్కులు కేటాయించడం జరిగింది. దీన్ని 45 నిమిషాల్లో పూర్తి చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు వస్తాయి. 50 ప్రశ్నలకు గాను కూడా మనకి 50 మార్కులు ఉంటాయి. 50 మార్కుల్ని 45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. టైం లిమిట్ అనేది దీనిలో ఇవ్వటం జరిగింది కాబట్టి అభ్యర్థులు చాలా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తే కానీ ఈ పరీక్షని దాటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు అనేవి జరగవు. జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ సెక్షన్స్ని ఇన్ టైంలోనే చేయగలరు. కానీ అభ్యర్థులకి కష్టంగా ఉండేటటువంటి సెక్షన్లు ఏవేటంటివి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ఎబిలిటీ. వీటికి ఇంతకుముందు అభ్యర్థులు 45 నిమిషాలు 50 నిమిషాలు లేదా వారికి నచ్చినటువంటి టైమింగ్ ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము ఖచ్చితంగా 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని ఇన్ టైంలో ఎవరైతే చేయగలరో వారికి ఖచ్చితంగా ఈ పరీక్ష అనేది అడ్వాంటేజ్గా మనం పరిగణించవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండటంతో అభ్యర్థులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రశ్న కరెక్ట్ అయినట్లయితే కనుక 1 మార్కు, లేదా తప్పైనట్లయితే కనుక కేటాయించిన మార్కులలో నుండి 1/4 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి అభ్యర్థులు తెలిసిన ప్రశ్నలను మాత్రమే సమాధానాలు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే క్లరికల్ పోస్టులు కాబట్టి వీటికి ఇంటర్వ్యూ పెట్టాలా లేదా అనేది సబ్జెక్టు సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ పెండింగ్లో ఉన్నది. అయితే మెయిన్స్ పరీక్ష దాటిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ పెట్టే అవకాశం ఉంది అని నోటిఫికేషన్లో ఇచ్చినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారము క్లరికల్ పోస్టులకి ఇంటర్వ్యూస్ అనేవి పెట్టకూడదని ఉన్నారు. కాబట్టి అభ్యర్థులు దీనిని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి రాత పరీక్ష అయినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష మీద ఎక్కువ దృష్టి పెట్టి వీలైనన్ని ఎక్కువ మార్కుల్ని రాత పరీక్షలో తీసుకురావడానికి అభ్యర్థులు కృషి చేయాలి. ఇంగ్లీష్ అంటే అభ్యర్థులందరూ కూడా కేవలం గ్రామర్ అనే ఒక అపోహ అనేది బాగా క్రియేట్ చేసుకుని ఉన్నారండి. ఇంగ్లీష్ అంటే గ్రామర్ మాత్రమే కాదు, గ్రామర్ మాత్రమే తెలిస్తే ఇప్పుడు ప్రశ్నలు చేసే ఆ వెసులుబాటు అనేది ఇప్పుడు మనకి లేదు. ఇప్పుడున్న పరీక్షల్లో జంబుల్డ్ సెంటెన్స్ అంటే మనకి 4-5 సెంటెన్స్ జంబుల్ చేసిస్తారు. వాటిలో ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని మనం అర్థం చేసుకొని వాటిని మనం అరేంజ్ చేయాలి. అంటే ఇక్కడ గ్రామర్ మాత్రమే తెలిస్తే సరిపోదండి, ఇక్కడ రీడింగ్ స్కిల్ అనేది మనకి కావాలి. రీడింగ్ స్కిల్ అంటే ఇచ్చిన విషయం మొత్తాన్ని మనం పూర్తిగా పరిగణలోకి తీసుకొని దాన్ని మనం అర్థం చేసుకొని ఆ సెంటెన్స్లో ఉండేటటువంటి వొకాబులరీ, ఆ వర్డ్స్కి ఆ సెంటెన్స్కి తగ్గ మీనింగ్ మనకి తెలిసి వాటిని ఒక ఆర్డర్లో అనేది మనం క్రియేట్ చేయగలగాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా 3-4 ప్యాసేజీలు ఇచ్చి దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనము ఆన్సర్లు గుర్తించాలి. కాబట్టి క్లోజ్ టెస్ట్ మరియు రీడింగ్ కాంప్రహెన్షన్ లేదా జంబుల్డ్ సెంటెన్స్లో 60% మార్కులు వస్తున్నాయి. ఇవి కూడా రీడింగ్ స్కిల్ ఉన్నట్లయితే కనుక అభ్యర్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే రీజనింగ్ విభాగానికి సంబంధించినట్లయితే కనుక ఖచ్చితంగా రీజనింగ్లో సిలాయిజం, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్ వంటి వాటి నుండి ఎక్కువ మార్కులు అనేవి రావటం అనేది మనం గమనించుకోవచ్చు. ఈ అంశాలను ప్రిపేర్ అయిన తరువాత డైరెక్షన్స్, ఎజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, ఇన్ఫరెన్సెస్, బ్లడ్ రిలేషన్, ఈ అంశాలను కనుక ప్రిపేర్ అయినట్లయితే కనుక రీజనింగ్ నుండి మరికొన్ని మార్కులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆడ్ మెన్ అవుట్, నెంబర్ ఎనాలజీ, ఇటువంటి లాజికల్ రీజనింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని గనక చదువుకున్నట్లయితే మరికొన్ని మార్కులు అంటే 3 లేదా 4 మార్కులు మాత్రమే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ SBI క్లరికల్ పరీక్షలో రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. కాబట్టి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి అని అంటే అభ్యర్థులు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్యాలిక్యులేషన్ పార్ట్. క్యాలిక్యులేషన్, సింప్లిఫికేషన్ ఎవరైతే తక్కువ సమయంలో చేయగలరో వారు ఈ పరీక్షలో సగం విజయం సాధించినట్లే.
దీనికి సంబంధించి డేటా అనాలిసిస్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ అంశాలు చాలా ముఖ్యమైనవి. దీని తర్వాత నంబర్ సిరీస్ లేదా రాంగ్ నెంబర్ సిరీస్ నుంచి 4 నుండి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ చాప్టర్స్ అయినటువంటి పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. వీటిల్లో అభ్యర్థులని ఇబ్బంది పెట్టేలాగా ప్రశ్నలు ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ప్రశ్నలు ప్రాఫిట్ అండ్ లాస్ మరియు టైమ్ అండ్ వర్క్ ఈ 2 చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. ఎందుకంటే మిగిలిన చాప్టర్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు మనం చేయగలిగేవైతే మనకి అర్థమవుతాయి, అర్థమైంది అని అంటే ఖచ్చితంగా చేయగలం. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ మరియు టైమ్ అండ్ వర్క్ ఈ 2 చాప్టర్లలో నుండి వచ్చేటటువంటి ప్రశ్నలు అభ్యర్థికి అర్థమవుతాయి, కానీ వాటిని ఎక్కడి నుంచి మొదలు పెడితే ఆన్సర్ వస్తుంది అనేది ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఈ 2 చాప్టర్ల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లయితే కనుక మనం ఎక్కువ మార్కులు తీసుకునే అవకాశం ఉంది. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మరియు ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మరియు ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్ ఈ చాప్టర్ని కనుక అభ్యర్థులు కవర్ చేసుకున్నట్లయితే ఇంకొన్ని మార్కులు అంటే 4 నుండి 8 మార్కులు స్కోర్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ విభాగంలో ఫైనాన్షియల్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుండి ఖచ్చితంగా మనకి ఒక 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది. దీనిలో ఎస్బీఐ క్లర్క్ 2014లో 200 మార్కులకు జరిగిన పరీక్షలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి 131 మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం సాధించారు. అలాగే ఎస్టీ కేటగిరీ నుండి 113 మార్కులు వచ్చిన అభ్యర్థి, ఓబీసీ కేటగిరీ నుండి 143 మరియు జనరల్ కేటగిరీ అభ్యర్థి 148 మార్కులు అనేవి కట్ ఆఫ్ మార్కులుగా ఉన్నాయి. అలాగే ఎస్బీఐ అసోసియేట్ లేదా ఐబీపీఎస్ క్లర్క్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విడివిడి కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి. వీటిని కూడా గమనించినట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థికి 70% నుండి 75% మధ్య వరకు కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి అనేది మనం గత పరీక్షల ద్వారా గమనించవచ్చు. కాబట్టి 200 మార్కులకు జరుగుతున్న ఈ పరీక్షలో కూడా 150 మార్కులు తెచ్చుకునే విధంగా ప్రణాళికతోటి అభ్యర్థులు వెళ్లాల్సిన అవసరం ఉంది. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చేయాలనే విషయం మీద విద్యార్థులకు, తల్లిదండ్రులకు నేడు అనేక సందేహాలుంటాయి. 10వ తరగతి తరువాత అనేక కోర్సులు ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. నేడు పాలిటెక్నిక్ విద్యార్థులకు డిమాండ్ కూడా పెరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ చివరి వారాల్లో ప్రవేశ పోటీ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షలో మంచి మార్కులు సాధించాలి అంటే ఎలా సన్నద్ధం కావాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. పాలీసెట్ 2016 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తున్నా. ఈ ఎంట్రన్స్ ఎగ్జాము ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ తర్వాత 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాల కోర్సుకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది తెలంగాణలో ఏప్రిల్ 21 నాడు జరుగుతున్నది. అప్లికేషన్ లాస్ట్ డేటు ఏప్రిల్ 10th. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాము ఏప్రిల్ 27th నాడు జరుగుతున్నది. అప్లికేషన్ లాస్ట్ డేటు ఏప్రిల్ 12th నాడు జరుగుతున్నది. వీటికి సంబంధించిన ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించింది ఎంట్రన్స్ క్వశ్చన్ పేపరు ఒకే మోడల్లో ఉంటుంది. 120 క్వశ్చన్ పేపర్. దాంట్లో 60 మార్క్స్ మ్యాథమెటిక్స్, 30 మార్క్స్ ఫిజిక్స్, 30 మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్ను కంప్లీట్గా ఓఎంఆర్ షీట్ మీద ఉంటుంది. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. అయితే తెలంగాణ స్టేట్లో సంబంధించింది ఎవరైనా తెలంగాణ స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తెలంగాణలో రాష్ట్రంలో రాసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఒకవేళ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రావాలంటే రిజర్వేషను అక్కడ 15% ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ కాలేజీలో జాయిన్ కావడానికి 15% నాన్ లోకల్ కేటగిరీకి వస్తుంది. కాలేజీలు సేమ్ మనకు గవర్నమెంట్ కాలేజీలలో ఏ విధంగా అయితే ఫీజెస్ సంవత్సరానికి 3,500 ఫీజు, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీలలో అది సంవత్సరానికి 15,500 రూపాయలు ఫీజు ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ కోర్సు సంబంధించి
ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అది జూన్లో అడ్మిషన్స్ జరుగుతాయి. పర్టిక్యులర్గా ఎగ్జామ్ ప్యాటర్న్ను ఇప్పటి నుండి ప్రిపేర్ కావడానికి చాలా తక్కువ సమయం ఉండడం వల్ల ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రిపేర్ కావడానికి పగడ్బందీగా మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, తర్వాత ఫిజిక్స్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, కెమిస్ట్రీలో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ద్వారా ఆ సబ్జెక్ట్స్ వైజ్గా లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతే విజయానికి దగ్గరలో ఉంటాం. పాలిటెక్నిక్ కోర్సు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. జాబ్స్ కంపేర్ టు బీటెక్ కన్నా పాలిటెక్నిక్ కోర్సు ద్వారానే ఎక్కువగా అవకాశాలు ఉండడం వల్ల దీని డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు ఇంజనీరింగ్ ఒక బీటెక్ పూర్తయిన క్యాండిడేట్ ఉంటే 4 డిప్లొమా చేసిన వాళ్ళు అవసరం ఉండేది ఒక ఇండస్ట్రీకి. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితి 4 బీటెక్ పూర్తయిన వాళ్ళు ఉంటే 1 డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో డిప్లొమా ద్వారా మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా డిప్లొమా ద్వారా ఆల్రెడీ పూర్తిగా 50% ఇంజనీరింగ్ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ డిప్లొమా నుండి బీటెక్ ద్వారా బీటెక్లో వీళ్ళు టాప్ ర్యాంకర్స్గా ప్లస్ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వీళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు. ఎస్ఎస్సి తర్వాత డిప్లొమా ద్వారా వీళ్ళు ఇది 3 ఇయర్స్, అక్కడ 3 ఇయర్స్, 6 ఇయర్స్ టెక్నికల్ స్కిల్ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ ద్వారా బీటెక్ చేసిన వాళ్లకు 4 ఇయర్స్ టెక్నికల్ స్కిల్ ఉంటుందన్నది క్యాంపస్ సెలక్షన్ వాళ్ళు సెలక్షన్ విధానంలో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం డిప్లొమా విద్యార్థుల ప్రాధాన్యత అక్కడ కనబడుతున్నది. పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులు ఈరోజు దాదాపుగా అందరూ ఆర్థికంగా వెల్ సెటిల్ అవుతున్నారు. ఓన్లీ డిప్లొమా ద్వారానే గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఇవి పెంచుకొని దాని ద్వారా ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతుంది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనం డిప్లొమా మెకానికల్ పూర్తయిన విద్యార్థికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ అండ్ డిజైను అది బాలానగర్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నది. దాని ద్వారా వాళ్ళు జస్ట్ ఒక 1 ఇయర్ కనుక కోర్సు చేసుకుంటే మల్టీనేషనల్ కంపెనీల్లో అత్యధిక సాలరీస్ పొందుతున్నారు. అంటే జస్ట్ ఎస్ఎస్సి తర్వాత డిప్లొమా 1 ఇయర్ కనుక ఆ ట్రైనింగ్ కనుక తీసుకుంటే వీళ్ళని తొందరలో చాలా ఊహించని విధంగా వాళ్ళు సెటిల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం కొత్తగా ఐటీఐ 2 సంవత్సరాలు ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకు డిప్లొమాలో సెకండ్ ఇయర్లో వాళ్లకు డిప్లొమా సెకండ్ ఇయర్ ఎలిజిబుల్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. అదే కాకుండా తెలంగాణ స్టేటు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి డిప్లొమా చేసిన వాళ్లకు ఇదివరకు ఉస్మానియా సిటీ కానీ జేఎన్టీ క్యాంపస్లో కానివ్వండి ఫస్ట్ ఇయర్ ఉండేది. అది ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా ఎలిజిబుల్ ఇస్తున్నారు. అంటే డిప్లొమా ద్వారా ఉస్మానియా క్యాంపస్లో కానివ్వండి జేఎన్టీ క్యాంపస్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అర్హత ఉంటుంది. దాంట్లో ఈసెట్ ర్యాంక్ ద్వారానే అది పాసిబుల్ అవుతుంది. ఒకటి. మరొకటి ఏంటంటే పాలీసెట్ ద్వారా ఎస్పెషల్లీ మనం సిలబస్ ప్యాటర్నే కాకుండా కంప్లీట్గా ఇది టెక్నికల్ స్కిల్స్ టెక్నికల్ కోర్స్ అనే ధోరణిలో కనుక ఉంటే ఇది తొందరగా మనం దాన్ని విజయానికి దగ్గరలో ఉంటాం. పాలీసెట్ ఎగ్జామ్లో మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఎక్కడెక్కడ సీట్ రావడానికి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు 120 మార్క్స్లో జనరల్ కేటగిరీకి వస్తే మనం 80 మార్కుల పైన కనుక మార్క్స్ వస్తే మనకు యావరేజ్గా ఒక మనం అనుకున్న కాలేజీలో సీట్ సంపాదించుకోవచ్చు. 80 మార్కుల పైన రావాలి. టాప్ కాలేజీలో రావాలి. టాప్ కాలేజీలో మారేడుపల్లి కాలేజ్ కానివ్వండి ఏదైనా టాప్ కాలేజీలో రావాలంటే కంపల్సరీగా 95 మార్క్స్ అవుట్ ఆఫ్ 120కి 95 మార్క్స్ ఏవో కనుక వస్తే ఆ కాలేజీలో సీట్ వస్తుంది. పాలీసెట్ రాసే విద్యార్థులందరూ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి మనకు చాలా తక్కువ సమయం ఉన్నది. ఈ తక్కువ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయ్యి పాలీసెట్లో ఒక మంచి ర్యాంకు సాధించుకొని మీ బంగారు భవిష్యత్తును తీర్చుకోగలరని కోరుతున్నాను. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. బ్యాంక్ ఆఫ్ బరోడా
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 250. అర్హత సంబంధిత డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 13. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు 27. అర్హత సంబంధిత పీజీ అనుభవం. చివరి తేదీ మే 2. రైట్స్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు 33. అర్హత సంబంధిత పీజీ అనుభవం. చివరి తేదీ మే 12. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్ఆర్ విభాగంలో అసిస్టెంట్ల పోస్టులు 29. అర్హత డిగ్రీ, టైపింగ్ సామర్థ్యం. ఎంపిక రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా. చివరి తేదీ ఏప్రిల్ 29. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వివిధ కోర్సుల్లో ప్రవేశాలు. ఎంపిక రాత, మౌఖిక పరీక్ష ఆధారంగా. చివరి తేదీ మే 25. తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సెట్ 2016 ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు. ఎంపిక ప్రవేశ పరీక్ష ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 27. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అందరికీ సెలవు. నమస్తే.